నవ్వుగానే మిగులుతుంది. భలే ఎదుర్కొన్నారు గురూజీ మీరు సమస్యను. నిజంగా అంటే చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. గురూజీ మనలో చాలామంది ఏంటంటే ఒక సమస్య ఎదురవగానే లైక్ ఎలా అంటే షాక్ తగిలినట్టుగా కాళ్ళు చేతులు షివరింగ్ వచ్చేసినట్టుగా ఉంటారు, ఏదో బాగా భయపడిపోతూ ఉంటారు. గురూజీ వీళ్ళని మీరు అబ్జర్వ్ చేశారు, వీళ్ళపైన మీ కామెంట్ ఏంటి? దీనికి 2 రకాలు ఉన్నాయండి. ఉదాహరణకి ఒకడు ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకో నెల రోజుల్లో రిట్రెంచ్మెంట్ అంటే ఉద్యోగం పోతుందని తెలిసింది అనుకోండి. ఆ నెల రోజులు నిద్రపోడు. అవును, ఏం చేయాలి ఆలోచిస్తాడు. ఇంకొకడు ఉన్నాడు అనుకోండి, వాడికి యాక్సిడెంట్లో కాలు మొత్తం తీసేశారు, వాడికి స్పృహ రాగానే కాలు లేదు, వాడు బాధపడ్డాడు. ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఒక కాలుతో ఎలా నడవాలి, ఇవి పెట్టుకోవాలి. ఇది ఆలోచన అండి, అది భయం అండి ఆ నెల రోజులు. సో సమస్య వచ్చినప్పుడు చాలామంది భయపడతారు పరిణామాలు ఆలోచించుకొని. సమస్య పూర్తిగా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ సమస్య నిండుగా ఉన్నప్పుడు ఆలోచించడం మొదలు పెడతారు కొంతమంది ఇంకా భయపడుతూనే ఉంటారు. ఈ భయపడే వాళ్ళ జీవితంలో గెలవలేరండి. ఆలోచన కావాలి సమస్య పరిష్కారానికి. సో కాలిపోవడం నిజంగా పెద్ద సమస్య అండి, ఉద్యోగం పోవడం కన్నా. కానీ వీడు బాధపడి ఆలోచిస్తున్నాడు. సో సమస్య వచ్చినప్పుడు పరిణామాల గురించి ఆలోచించాలి. అయితే ఒక సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా దాన్ని ఎదుర్కోవడానికి ఏం కావాలి గురూజీ? దీనికి నేను ఒక చిన్న ఎక్రానిమ్ లాగా చేశానండి. దట్ ఈజ్ MIFBI. లాగా మీరు ఒకటి కనిపెట్టారు. M మీన్స్ మనీ, I మీన్స్ ఇన్ఫ్లుయెన్స్, B మీన్స్ బెగ్గింగ్, F మీన్స్ ఫ్రెండ్స్, I మీన్స్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ మనీ అండి. నీకు ఏదన్నా ఒక వెళ్తున్నావు, నువ్వు సడన్గా పోలీసు పట్టుకున్నాడు, నువ్వేం తప్పు చేయలేదు, చిన్న రోడ్డు దగ్గర రెడ్ లైన్ దాటి కొంచెం వచ్చావు, కానీ నీ వైఫో మదరో ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, ఆ హడావిడిలో ఉన్నావు. దెన్ పే సంథింగ్ టు హిమ్ అండ్ గో. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ కాల్డ్ మనీ. నెక్స్ట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్. మా ఇల్లు కట్టినప్పుడు పక్కనే పార్క్ ఉందండి. మా ఇంటి వెనకాలడు ఆ పార్క్లోకి 1 feet ఎంక్రోచ్ అయ్యి గోడ కట్టాడు. ఆ గోడని కంటిన్యూ చేసాం మేము. మున్సిపాలిటీ వాడు వచ్చి మీరు 1 feet గోడ బద్దలు కొట్టాలన్నాడు. ఆ కొద్దిగా 1 feetకి గోడ అంతా బద్దలు కొట్టి మళ్ళీ కట్టాలంటే కనీసం 30,000-40,000 అవుతుంది. కాబట్టి అప్పుడు నేను మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసి ఇట్లా ఎండబోని మాట్లాడతాను, 1 feet ఏనండి, కావాలంటే ఐ విల్ డూ సంథింగ్, ఐ విల్ టేక్ ఓవర్ ది మొత్తం పార్క్ అంతా నేను టేకప్ చేసి ఇప్పుడు కూడా వాటర్ పోస్తున్నాను. సో ఇట్ ఈస్ ఓవర్. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్. F మీన్స్ ఫ్రెండ్స్. నేను నా వైఫ్ ఇంట్లో ఉన్నాం, ఇద్దరే ఉంటామండి. సడన్గా నాకేమైందో అయిందనుకోండి, నా వైఫ్ ఏం చేస్తుంది? షీ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిలేటివ్ ఇన్ హైదరాబాద్. వెంటనే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పలానా ఎండమూరు ఉన్నాడు కానీ 5 నిమిషాల్లో వచ్చేస్తుంది అంబులెన్స్. సో దిస్ ఈజ్ వేర్ ఫ్రెండ్స్. నా వైఫ్ నా పక్కనే హాస్పిటల్ కూర్చున్నప్పుడు గబుకుని ఇంజక్షన్ కావాలని డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఎవడు తీసుకొస్తాడు? నా వైఫ్ వెళ్ళలేదు కదా. ఇలాంటి చోట ఫ్రెండ్స్, సమస్య వచ్చినప్పుడు ఫ్రెండ్స్. నెక్స్ట్ బి ఫర్ బెగ్గింగ్. మీకు పవన్ కళ్యాణ్ సినిమా ఏదో గుర్తుందా? అది అత్తారింటి దారేదిలో ఎప్పుడు నిలబడాలో, ఎప్పుడు వంగాలో. కాదు మీరు అలా చూడకండి గురూజీ, వచ్చి డైలాగ్ మర్చిపోతారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే. అదే బెగ్గింగ్ అంటే అవతల వాడి తాలూకు ఈగోని చూడలేదు కదా మీరు. లేదు, ఆ ఈగోని, అవతల వాడి ఈగోని సాటిస్ఫై చేయడం కూడా సమస్య నుంచి ఒక్కోసారి సార్ అంటాం, లేకపోతే ఇలా అంటాం, మాట్లాడటం. నెక్స్ట్ లాస్ట్ ఈజ్ ఇంటెలిజెన్స్. మీ ఇంటికి 20 మందిని 30 మందిని తీసుకొస్తామని చెప్పి ఒక రాజకీయ నాయకుడికి అండతో తీసుకొచ్చినప్పుడు ఆ రాజకీయ నాయకుడికి ఫోన్ చేసి, నేను ఇక్కడ పివి నరసింహరావు గారి ఫ్రెండ్ పక్కన కూర్చొని ఉన్నాను, ఆయన నీతో మాట్లాడతాట అంటే, నా ఫ్రెండ్ అంటే అతను పివి నరసింహరావు తెలిసిన ఆయనే, కరీంనగర్. ఇలాగ ఎండమని అంటే ఎవరు అనుకుంటున్నావు? ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు. ఆయన చెప్తే నువ్వు అసలు సీట్ కూడా ఉండదు నీకు, నువ్వు కాంగ్రెస్ వాడివి అని చెప్తే కోసేది. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటెలిజెన్స్. సో ఫస్ట్ ఈజ్ మనీ, సెకండ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్, థర్డ్ ఈజ్ బెగ్గింగ్, నెక్స్ట్ ఈజ్ ఫ్రెండ్స్, అండ్ లాస్ట్లీ ఇంటెలిజెన్స్. ఈ 5 ఉంటే సమస్య పరిష్కారం.